హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అనేది ఈరోజు చూడబోతున్నాను అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి. ఒకవేళ థర్డ్ పర్సన్ నేమ్ ఉన్నా సరే అలా తలుచుకోండి. థర్డ్ పర్సన్ నేమ్ లేని వాళ్ళు వదిలేసేయండి. మీ పార్ట్నర్ వైజ్గానే తలుచుకోండి. థర్డ్ పర్సన్ నేమ్ లేని వాళ్ళు. థర్డ్ పర్సన్ నేమ్ కూడా ఉన్న వాళ్ళైతే థర్డ్ పర్సన్ కూడా తలుచుకోండి. ఓకేనా? ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పర్సన్ వైపుగా సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, ఓకే, ఓకే. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే అంటే థర్డ్ పర్సన్ ఏంటంటే గతంలో మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు థర్డ్ పర్సన్ అంటే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. అంటే ఈ థర్డ్ పార్టీ ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ కావాలి, అంటే ఫ్రీడమ్గా ఉండే పర్సన్ తిను. అంటే ఒక వ్యక్తి కింద తల వంచే మనిషి కాదు, తనదే పై చెయ్యి అనేటట్లుగా ఉండే పర్సన్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్. అంటే వీళ్ళకి ఎవరైనా సరే తల వంచాలి, వీళ్ళు మాత్రం తల వంచరు. చాలా కోపం ఉన్న వ్యక్తిత్వం ఉన్న పర్సన్, చాలా కంట్రోల్ చేస్తారు ఈ పర్సన్. థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ప్రెజర్ పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ తను చెప్పాను కదా, తను కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ కావాలి, అంటే ఎక్కువగా ఫ్రీడమ్ కోసమే బతుకుతున్నాను. అంటే ఒక బాధ వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆ పర్సన్ ఏంటంటే దాన్ని వదిలేసేసి
మనం ఏంటంటే ఒక చిన్న బాధ వచ్చినా సరే దాని గురించే పట్టించుకొని బాధలు ఉంటాయి బాధ వచ్చింది, నాకే ఈ బాధ వచ్చింది, ఎందుకు ఇలా అవుతుందని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఈ పర్సన్ ఏంటంటే దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఈ పర్సన్ మీ పార్ట్నర్తో ఉన్న థర్డ్ పార్టీ వీళ్ళకి ఎంతసేపటికి వీళ్ళు సంతోషంగా ఉంచుకోవటానికే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళది. అంటే నా లైఫ్ నాకు ముఖ్యం, నా స్వార్థం నాకు ముఖ్యం, నా ఇంపార్టెంట్ నాకు ముఖ్యం. కథమ వాళ్ళు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం. వాళ్ళ బాధలతో నాకు పనేంటి, వాళ్ళ సమస్యలతో నాకు అనవసరము, వాళ్ళు ఎలా ఉన్నా నాకు అనవసరం. ఎందుకంటే నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న పర్సన్ అన్నమాట ఈ పర్సన్. మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అలాంటి వ్యక్తిత్వం గల ఒక పర్సన్ అన్నమాట. వీళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్ వైజ్గా గతంలో అయితే చాలా ప్రేమను చూపించారు, చాలా కేరింగ్ తీసుకున్నట్టుగా, మీకన్నా ఎక్కువగా కేరింగ్ తీసుకున్నట్టుగా చూపించారు గతంలో. ఎప్పుడైతే వీళ్ళని మ్యారేజ్ చేసుకున్నారో, ఇక్కడ వచ్చింది మ్యారేజ్ కార్డు, ఎవరైతే ఎక్కువ మ్యారేజ్ చేసుకున్నారో ఆ థర్డ్ పార్టీని, వాళ్ళు ఏంటంటే అప్పటి నుంచి కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళ నిజస్వరూపాలు అనేవి బయటపడ్డాయి అన్నమాట. మీ పార్ట్నర్కి తెలిసి వచ్చిందనమాట. అప్పటి నుంచి ఎప్పుడైతే కొన్ని రోజులు గడిచాయి, అంటే 2-3 months గడిచిన తర్వాత ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది మీ పార్ట్నర్కి తెలిసి వచ్చిందనమాట. అంటే వీళ్ళ కింద గులాం లాగా ఉండాలన్నమాట. థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ ఎప్పుడు గులాం లాగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా చేయాలి, నేను చెప్పిందే వినాలి, నేను ఏం చెప్పినా చేయాలి, లేకపోతే నేను రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోతాను, వాకవే చేసేస్తాను, నాకు ఫ్రీడమ్ కావాలి. అంటే నీకు తను ఏం చేసినా సరే వీళ్ళకి అడిగే అధికారం లేదు అన్నట్టుగా తను మాత్రం ఫ్రీడమ్గా ఉంటారు, వీళ్ళని ఫ్రీడమ్గా ఉండనివ్వరు. నేను ఫ్రీడమ్గా ఉంటాను, నువ్వు ఫ్రీడమ్గా ఉండటానికి వీల్లేదు, నువ్వు ఎప్పటికీ నాకు బానిసవే అన్నట్లుగా, నువ్వు ఎప్పటికే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి అన్నట్టుగా వీళ్ళు కంట్రోల్ చేసేసారనమాట ఈ పర్సన్. ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉంది సిచ్యువేషన్. వీళ్ళు ఇప్పటికీ కూడా వీళ్ళని కంట్రోల్ చేసేస్తున్నారు. వీళ్ళేంటంటే నేనైతే నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను, నీ లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, నాతోనే ఉండాలి, ఇంకా వేరే వయసుగా వెళ్ళటానికి వీల్లేదు అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే పోర్ట్రే చేస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అలాగా. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది కదా, దానికి కూడా వీళ్ళు సరే ఓకే చేసేదేమీ లేదు, నాకు మ్యారేజ్ అయిపోయింది అని కొంతమంది మాత్రం ఈ రిలేషన్షిప్ గురించి బయటికి చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక, బాధ భరించలేక, చెప్పుకోవటానికి మనుషులు లేక తెలియని బాధ, తెలియని పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్. ఈ ఒక్క కార్డులోనే చాలా విషయాలు చెప్పాను మీకు. ఇక్కడ మీ వైజ్గా కూడా వచ్చాయి, చాలా కార్డ్స్ మీ వైజ్గానే వచ్చాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్నా మీ ఇంపార్టెంటే ఎక్కువగా తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, ఇంకా చెప్తాను, చెప్పిన తర్వాత ఎవరిది ఎక్కువగా ఉంది అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా సరే, ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా ఈ పర్సన్ని, తప్పదు, భరించాలి, ఎంత బాధ అయినా సరే నేను భరిస్తాను, తప్పదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, లేదా ఫ్యామిలీ కాబట్టి. నేను ఇందాక చెప్పాను ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే ఫ్యామిలీ కూడా వస్తుందండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వైజ్గా కూడా థర్డ్ పార్టీ లెక్క వస్తుంది. మీ పార్ట్నర్ వైపుగా ఫ్యామిలీ మెంబర్స్ అయినా థర్డ్ పార్టీ వైపుగా వస్తుంది. మ్యారేజ్ చేసుకోకపోతే, మ్యారేజ్ చేసుకుంటే మీ పార్ట్నర్ కాకుండా ఇంకొక పర్సన్, థర్డ్ పర్సన్, అలా అన్నమాట. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి అని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్ తను చూసుకోవాలి అని అనిపించినా సరే, ఈ పర్సన్ని వదిలేసి తనంతట తాను వేరే లైఫ్, అంటే వేరేగా బతకాలి అని ప్రయత్నాలు చేసినా సరే వీళ్ళు అలా చేయలేకపోతున్నారు.
ఎందుకంటే ఫ్యామిలీ కదా, లేకపోతే థర్డ్ పర్సన్ కదా, అంటే మ్యారేజ్ చేసుకున్నాను కదా అన్న బాధ ఎక్కువగా వీళ్ళకి వస్తున్నాయన్నమాట. అండ్ వీళ్ళు థర్డ్ పార్టీ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టే మనీ మైండెడ్ సిచ్యువేషన్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఎక్కువగా మనీ మైండెడ్ పర్సన్లా కనిపిస్తున్నారు. అంటే నువ్వు ఎలాగోలా చావు, నాకు మాత్రం మనీ కావాలి, నా జలసాలు నేను చేస్తాను, నాకు డబ్బు సంపాదన కావాలి అంటే వీళ్ళు ఉద్యోగం చేసుకోనివ్వండి, చేసుకోకపోనివ్వండి, వీళ్ళు తెచ్చి వీళ్ళ చేతుల్లో పొయ్యాలి మనీ. వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వరు ఈ పర్సన్. థర్డ్ పర్సన్ మీ పర్సన్కి రూపాయి కూడా ఇవ్వరు. వీళ్ళు ఏదో బతిమిలాడినా బామాలినా సరే ఒక రూపాయి, 2 రూపాయలు అలా, ఒక 100, ఒక 50 అలా వీళ్ళ ఖర్చులకు మాత్రమే ఇస్తారు. కర్మాయన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి, వీళ్ళే మెయింటైన్ చేస్తారు. అది ఎలా అయినా చేయండి, జల్సాలు చేయనివ్వండి, లేకపోతే అంటే వేరే వయసుగా బట్టలు కొనుక్కోనివ్వండి, వేరే వయసుగా ఏదైనా సరే వీళ్ళే మొత్తాన్ని సంసారాన్ని నడిపేస్తూ నేను చెప్పిందే వినాలి, నేనే చెప్పింది చేయాల్సిందే అన్నట్లుగా ఈ పర్సన్ ప్రవర్తిస్తారు. వీళ్ళకి కొంచెం చీమంత కూడా వీళ్ళకి గౌరవం లేదు ఈ రిలేషన్షిప్లో. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వైపు కొంచెం కూడా మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ దగ్గర కొంచెం కూడా వాల్యూ లేదు, చీమంత కూడా వాల్యూ లేదు. ఓకేనా? దానికి ఏంటంటే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నాకు వాల్యూ ఇచ్చే పర్సన్ని నేను దూరం చేసుకున్నాను, నాకు విలువ ఇచ్చే పర్సన్ని నేను దూరం చేసుకున్నాను. అదీ కాక వీళ్ళకి బయట వ్యక్తులతో కూడా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు బయట వ్యక్తులు కూడా వీళ్ళని మోసం చేశారు. ఈ థర్డ్ పర్సన్ మోసం చేసిందే కాకుండా బయట వ్యక్తులు కూడా మోసం చేశారు. అంటే థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా మేడం, మోసం ఎలా అవుతుంది అని అనవచ్చు మీరు. నేను చెప్పాను ఫస్ట్లో, వీళ్ళు ఏంటంటే మీ వైపుగా పర్సన్ని తీసుకొచ్చేసిన దగ్గర నుంచి, అంటే మీ వైపు ఉన్న పర్సన్ని తన వైపు తీసుకురావటానికి తను నటించిన ప్రవర్తన ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నారో అప్పటి నుంచి ఎప్పుడైతే మారిపోయిందో, చేంజెస్ వచ్చాయో, అప్పటి నుంచి ఈ పర్సన్కి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులా, నేను అంటే వజ్రాన్ని కోల్పోయాను, వజ్రాన్ని కోల్పోయాను, రాయిని వజ్రం అనుకున్నాను అన్నట్లుగా ఈ ఫీలింగ్ అనేది వీళ్ళకి వస్తుందన్నమాట. చాలా బాధ ఫేస్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? మీ మనసులో ఏముంది, మీరు అసలు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు గతంలో నేను చేసిన మోసానికి కానివ్వండి, థర్డ్ పార్టీ వైపుగా ఆ రిలేషన్షిప్ని వద్దు అనుకొని వెళ్ళిపోయానో అప్పటి నుంచి రిలేషన్షిప్ ఎలా ఉందో వీళ్ళకి తెలుసు. అంటే మీరు కూడా మోసం చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసేసిన దగ్గర నుంచి ఈ పర్సన్ మీరు చాలా బాధపడుతున్నారని కూడా వీళ్ళకి తెలుసు అనమాట. అంటే వీళ్ళు చాలా పెయిన్ ఇచ్చారు, చాలా బాధనిచ్చారు. రిలేషన్షిప్ అనేది చాలా బ్రేక్ చేసుకొని ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకుని వదిలేసి వచ్చేసారు. దానికి కూడా మీరు ఎంత బాధపడుతున్నారు అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఏముంది, మీరు ఇంకా బాధపడుతున్నారా, మీరు అదే ఇప్పుడు నేను మీ లైఫ్లోకి వచ్చినా సరే మీరు అదే ప్రేమని ఇస్తారా లేదా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? ఇక్కడ మనీ వైజ్గా చెప్పాను కదా, ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే మనీ వైజ్గా ఎక్కువగా వీళ్ళని కంట్రోల్ చేస్తుంది, మనీ వైజ్గా ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది. అంటే చెప్పాను కదా, నువ్వు ఎలాగన్నా చావు, నాకు మనీ కావాలి, నాకు మనీ ముఖ్యం, నువ్వు ఎలాగన్నా చావు, ఇంట్లో అంతా నేనే చూసుకుంటాను, నేనే నా చేతుల్లో డబ్బులు తీసుకొచ్చి నువ్వు వర్క్ చేసుకొచ్చి డబ్బులు నా చేతిలో పోయాలి, అదంతా నేనే చూసుకుంటాను, నేనే కంట్రోల్ చేసుకుంటాను అన్నట్లుగా ఈ పర్సన్ ప్రవర్తిస్తున్నారనమాట. బయట కూడా వీళ్ళకి మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏంటంటే బయటికి మాత్రం మీరు ఎప్పుడన్నా చూసినా అంటే ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నా సరే కానివ్వండి, ఇక్కడ ఎదురెదురుగా హౌస్ల వాళ్ళు కానివ్వండి, వేరే వైజ్గా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉన్నట్టుగా బయటికి మాత్రం పోర్ట్రే చేస్తున్నారు. అంటే నాకేంటి, నా లైఫ్ బాగానే ఉంది, థర్డ్ పర్సన్ వైపుగా కూడా చాలా బాగున్నాను, నాకు ఎలాంటి బాధలు లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అండ్ మీ వైజ్గా నేను ఏమీ ఆలోచించట్లేదు,
నా మనసులో ఏమీ లేదు, నేను ధైర్యవంతుణ్ణి లేదా ధైర్యవంతురాలిని అన్నట్లుగా బయటికి మాత్రం బిందాస్గా ఉన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ అనేది నేను తీసుకోవట్లేదు. టైం ఎప్పుడు వస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల? అండ్ ఇక్కడ చూస్తే మీకు మ్యారేజ్ అయిపోయింది, కొంతమందికి సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. మీకు మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అయిపోయింది. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది? అండ్ ఇది ఎన్ని రోజుల ఆ రిలేషన్షిప్ అయినా సరే అండి, అంటే గతంలో మ్యారేజ్ అయ్యి అంటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మ్యారేజ్ అయ్యి గతంలో మ్యారేజ్ కాకముందు లవర్స్ అయినా సరే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఓకేనా? వీళ్ళు ఏంటంటే గతంలో ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని ప్రేమించి ఉండొచ్చు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏంటంటే ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి. ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, కొంతమందికి మాత్రమే ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్షిప్ ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే, లవర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే ఈ మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళని. కొంతమందికి మాత్రం మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి. కానీ మీ వయసుగా క్యాస్ట్ కానివ్వండి, మనీ కానివ్వండి, అది ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం అది ఎలా ఫ్యామిలీకి చెప్పి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అది ప్రాబ్లం అవుతుంది. పెద్ద ప్రాబ్లమే, అది సమస్యే. ఇప్పుడు ఫ్యామిలీ ఏంటంటే మనీ వైజ్గా అంటే వీళ్ళు చాలా పూర్ కదా, వాళ్ళు ఎలా ఇస్తారు కట్నం అని కానివ్వండి, అది ఏదైనా సరే. క్యాస్ట్ ఫీలింగ్ అంటే వాళ్ళు మనకన్నా తక్కువ క్యాస్ట్ కానివ్వండి, వాళ్ళు మనకన్నా తక్కువ క్యాస్ట్ కదా, వీళ్ళు ఎలా మనకి సరిపోతారు అన్నట్లుగా కూడా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్న సమస్య కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఫ్యామిలీని ఒప్పించుకొని ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. దానికి రోజు రోజుకి టైం గడిచిపోతుంది. దానికి టైం ఎప్పుడు వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఓకేనా? ఇక్కడ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఈ 2 కేటగిరీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి 2 కేటగిరీస్ వాళ్ళు 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కూడా 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. అంటే థర్డ్ పార్టీకి రేపు విషయం తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని ఒప్పించి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మీ వైపుగా నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి బయటకు వస్తే మీ వయసుగా మోసం అవుతుంది అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళకి 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? ప్రస్తుతం నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల. మీరు కూడా ఏ స్టెప్ తీసుకునేటట్లుగా కనిపించట్లేదు వీళ్ళకి. అంటే మీరు కూడా ఒక షెల్ లాంటి దానిలాగా సృష్టించుకొని ఏ స్టెప్ తీసుకోకుండా మీరు కూడా సైలెంట్గానే ఉంటున్నారు. అంటే మీరు వాళ్ళు మాట్లాడకపోతే నేను నీతో మాట్లాడను, నీకు రిలేషన్షిప్ అవసరం లేకపోతే నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు కూడా ఉంటున్నారు. అది కూడా వీళ్ళు గమనిస్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు, అంటే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తుంది తనకి. అండ్ ఇక్కడ మీ వైపుగా రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఆ గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్కి వీళ్ళకి మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ 2 కార్డ్స్ మళ్ళీ వచ్చాయి. థర్డ్ పర్సన్ వైపుగా వీళ్ళకి గొడవలు అయితే జరుగుతున్నాయి. థర్డ్ పర్సన్కి అనుమానాలు కూడా ఉన్నాయండి. మీ పర్సన్ వైజ్గా చాలా అనుమానాలు ఉన్నాయి వీళ్ళకి. ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళని గమనించటం, ఇంటికి రాగానే ఫోన్లు తీసుకొని రిలేషన్షిప్ అంటే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో అయినా మాట్లాడావా, ఫోన్ తీసుకొని చెక్ చేసుకోవటం, అలాంటివి చేయటం కానివ్వండి. లేకపోతే గొడవలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళైతే నేను నో అని, అంటే మీ పర్సన్ ఏమన్నా చిన్న విషయాలకి నో అని చెప్తే మాత్రం వీళ్ళు నేను వెళ్ళిపోతాను ఈ రిలేషన్షిప్లో నుంచి, నేను వాకవే చేసేస్తాను, నాకు అక్కర్లేదు ఈ రిలేషన్షిప్, అంటే
ఈ రిలేషన్ నాకు అక్కర్లేదు, ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, నేను నా లైఫ్ నేను చూసుకోగలను, నాకు నా ఫ్యామిలీ ఉంది, నేను అలా వెళ్ళిపోతాను, వాళ్ళ వైజ్గా ఉంటాను, నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా పోటీ చేస్తారన్నమాట. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ లైఫ్లో నుంచి పొరపాటును కూడా కొంచెం కూడా వెళ్ళరు. ఇక్కడ చెప్పాను కదా, రాయిని వజ్రం అనుకొని వెళ్ళారు మీ పర్సన్, వజ్రాన్ని రాయి అనుకొని వదిలేశారు. ఓకేనా? ఇప్పుడు ఆ విలువ తెలిసినా సరే మీ వైపుగా రావటానికి ఈ పర్సన్ మాత్రం ఒప్పుకోరు, థర్డ్ పర్సన్ ఒప్పుకోరు. ఓకేనా? వీళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళని భయపడుతున్నారంటే ఎంత కంట్రోల్ చేస్తున్నారో చూడండి. ధైర్యం చేయలేకపోతున్నారు రిలేషన్షిప్ అట్లా. వాళ్ళ వైపుగా ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతారు, థర్డ్ పర్సన్ వైపుగా ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతారు. అండ్ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళ వయసుగా కూడా డిస్టర్బ్ అవుతుంది లైఫ్. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోతా అంటే థర్డ్ పార్టీ ఈ రిలేషన్షిప్లో నుంచి వెళితే అందరి వైజ్గా డిస్టర్బ్ అవుతారు వీళ్ళు. మీ పార్ట్నర్ డిస్టర్బ్ అవుతారు. అంటే వీళ్ళు ఏంటంటే చాలా కొంతమంది మాత్రం చాలా శుతిమెత్తంగా ఉంటారు, కొంతమంది మాత్రం మొండి పర్సన్. కొంతమంది మీ దగ్గర ఉన్నప్పుడు మొండితనం కానివ్వండి, ఏదైతే వీళ్ళు గతంలో చూపించారో ఈ థర్డ్ పర్సన్ దగ్గర మాత్రం అలాంటి మొండితనం చూపించడానికి, అలాంటి యాటిట్యూడ్ చూపించడానికి వీళ్ళకి కుదరదు. ఎందుకంటే అంతా రివర్స్లో ఉంది. వీళ్ళే చూపిస్తారు, థర్డ్ పర్సనే యాటిట్యూడ్ చూపిస్తారనమాట. మీ పర్సన్ చూపించడానికి యాటిట్యూడ్ ఏమీ లేదు ఇక్కడ. గతంలో మీ లైఫ్లో ఉన్నప్పుడు మాత్రం మొండిగా ఉండటం, నేనేం చెప్తే అది వినాలి, నేనేం చెప్తే అది చేయాలని మీ పర్సన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్సన్ అంటున్నారు, అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనమాట ఈ పర్సన్. ఈ పార్ట్నర్ వైపుగా ఉన్న థర్డ్ పర్సన్ యాటిట్యూడ్ పర్సన్ అనమాట. ఓకేనా? మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నేను మీ లైఫ్లోకి వస్తే మీ వైపుగా ఉన్న థర్డ్ పర్సన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి వాకవే చేసేసి వస్తే ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ఉంటే పిల్లలు, చాలా లైఫ్ డిస్టర్బ్ అవుతాయి. చాలా పెద్ద ప్రాబ్లమే వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? చాలా పెద్ద ప్రాబ్లమే వస్తుంది. దాన్ని ఎలా డీల్ చేయాలి అన్న ఒక్క సమస్య మాత్రం వీళ్ళలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ సపరేట్ మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు, ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ అయినా సరే అన్ని వయసులుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ పట్ల. థర్డ్ పర్సన్ తెలిసినా సరే రోడ్డు మీద పెడతారు వీళ్ళని. చెప్పాను కదా, తనకి యాటిట్యూడ్ ఎక్కువ. నా లైఫ్ నాకు ముఖ్యం, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అన్న స్టేజ్లో ఉన్నారు ఈ పర్సన్, థర్డ్ పర్సన్, మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్. ఓకేనా? అలాంటి వాళ్ళు ఏంటంటే ఎంతకైనా తెగిస్తారు, ఎలా అయినా సరే తెగిస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఇతను నా మొగుడవుతారు లేకపోతే భార్య అవుతారు, అంటే మీ జనరల్ని బట్టి మీరు తీసుకోండి అనమాట. నేను ఎలా వదులుకుంటాను? మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ వైపుగా ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది కదా. అందుకనే ఏంటంటే ఈ పర్సన్ ఏం చేస్తుందో తెలియదు. మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఏం చేస్తుందో తెలియదు. దాని గురించి ఎక్కువగా ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. రెండు విషయాల మధ్య జగులవుతున్నారన్నమాట. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. చెప్పానా, మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంటుంది. తెలియని మనసులో ఒక తెలియని వెలితి, తెలియని అలజడి. చెప్పానుగా, గతంలో మీ వైపుగా మాత్రం ఈ పర్సన్ ఏంటంటే మొండిగా ఉండేవాళ్ళు, నా మాటే వినాలి, నా మాటే శాసనం అన్నట్లుగా గతంలో పోర్ట్రే చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. చాలా వరకు వీళ్ళలో చేంజెస్ వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్ పెడితే రెండు కాళ్ళు ఎరగొడి పొయ్యిలో పెట్టేటట్లుగా ఉన్నారు వాళ్ళు. థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్తో ఉన్న థర్డ్ పర్సన్ అలా ఉన్నారన్నమాట.
నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు. మీరైతే పదే పదే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. ఓకేనా? వీళ్ళు ఏంటంటే అండి, థర్డ్ పర్సన్ ఉన్నా సరే వాళ్ళ లైఫ్లో, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే, అంటే సీక్రెటివ్గా అయినా సరే, స్టేబుల్ రిలేషన్షిప్ కానివ్వండి, సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే స్టేబుల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకునేలాగా, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకునేలాగా. అంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ వాళ్ళు ఏంటంటే బాధపడుతున్నారు కదా, ఆ బాధని షేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఎవరు లేరు. దానికి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి, చాలా గుర్తొస్తున్నారు. ఓకేనా? స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి. ఒకవేళ మ్యారేజ్, ఇద్దరికి మ్యారేజ్ అయితే సపరేట్గా మ్యారేజ్ అయినా, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అయినా సరే మిమ్మల్ని సీక్రెటివ్గా పెట్టాలి. అంటే ఎవరికి తెలియనివ్వకుండా ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. అది ఏ వైజ్గా అయినా సరే అది మీకు తెలుస్తుంది, కానీ నాకు తెలిసినా కానీ అది నేను చెప్పకూడదు. ఎందుకంటే లైవ్ కాబట్టి ఇది నేను చెప్పకూడదు వీడియోలో. అది ఏంటంటే అది స్టేబుల్ రిలేషన్షిప్ అలా వస్తుంది. ఇంకోటి సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అన్న థాట్ వీళ్ళల్లో ఉంది. ఓకేనా? కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఇంకా కార్డ్స్ తీస్తాను. ఇంకా చూపించండి దుర్గా భవానీ మాత. ఇక్కడ థర్డ్ పార్టీ వైపు పాజిటివ్గా అనేది చాలా వరకు లేదండి. మీ వైపుగా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీ వాల్యూ అనేది తెలుస్తుంది ఈ పర్సన్కి, మీ విలువ అనేది తెలుస్తుంది అనమాట. థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో ఉన్నంతకాలం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ వాల్యూ అనేది తెలుస్తుంది, కానీ థర్డ్ పర్సన్ వైపు వాల్యూ అనేది లేదు వీళ్ళకి. వాళ్ళే కోల్పోయారు, విలువ కోల్పోయారు. థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓకే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారనమాట, వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టడం స్టార్ట్ చేశారనమాట. మీకు చేసిన మోసానికి వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో వీళ్ళైతే మీరు చెప్పినట్టు విన్నారో, మీరు చెప్పినట్టు చేశారో అదే సేమ్గా ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్సన్ వైజ్గా వీళ్ళు వినాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ వైజ్గా మాటలు వినాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ వైపుగా సిచ్యువేషన్లో నిలబడాల్సి వస్తుంది. మ్యారేజ్ కాబట్టి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఉండాలి, తప్పదు. వాళ్ళని వదిలేసి ఉండలేను. వీళ్ళకి ఏంటంటే మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి. అది రెండు పడవల మీద కాలు పెట్టి నుంచున్నట్టు ఉంది సిచ్యువేషన్. గతంలో చెప్పాను కదా, గతంలో అయితే వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్ పట్ల. మళ్ళీ వచ్చింది కార్డు. గతంలో నేనైతే మీ వైపుగా మొండిగా ప్రవర్తించి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను. ఇప్పుడు థర్డ్ పార్టీ మాత్రం నా వైపుగా మీకు ఏదైతే సేమ్గా నేను మీ లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఏదైతే ఇచ్చానో ఇప్పుడు థర్డ్ పర్సన్ నా లైఫ్లో నాకు అలాగా చేస్తున్నారనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. అంటే తనని తాను అద్దంలో చూసుకున్నట్టుగా ఉందన్నమాట. మీకు ఏదైతే మోసం చేశారో ఇప్పుడు థర్డ్ పర్సన్ కూడా అదే మోసాన్ని ఇచ్చారు కాబట్టి తనను తాను అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళని మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసి వచ్చారు, కర్మ అనేది ఉంటుంది కదా. మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని మోసం చేసి వాకవే చేసి వచ్చేసారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వైపుగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి, వీళ్ళు చేంజెస్ ఎప్పుడైతే మారిపోయాయో అప్పటి నుంచి వీళ్ళు మోసమైన పర్సన్. గతంలో నన్ను ఇలా ప్రేమగా మాట్లాడి ప్రేమగా చూసుకొని మీకన్నా ఎక్కువగా ప్రేమ దొరుకుతుందని, మీకన్నా ఎక్కువగా గౌరవిస్తారని, మీకన్నా ఎక్కువగా కేర్ చూపిస్తారని మిమ్మల్ని వదిలేసి వచ్చేసారు. ఇప్పుడు అలా లేదు కదా సిచ్యువేషన్. అందుకని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు అర్థంలో చూసుకుంటున్నారు. ఓకేనా? గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళలో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీ వైపుగా రీబౌత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్లో మీరు కూడా ఒక ఛాన్స్ ఇచ్చే స్టేజ్లో లేరు. అంటే మీకు ఇవ్వాలని ఉన్నా సరే మీరు మాత్రం ఇక్కడ వచ్చి చూడండి,
మీరు మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఇచ్చే అవకాశం ఇచ్చేటట్లుగా లేరు ఈ రిలేషన్షిప్ పట్ల. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఏం పట్టనట్టుగా, డోంట్ కేర్ అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఓకేనా? మీరు గతంలో నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు ఈ రిలేషన్షిప్ పట్ల. కానీ అది వీళ్ళకి ఒక అవకాశం దొరికింది అన్నట్లుగా, అంటే గతంలో ఎంత మోసం చేసినా మీరు భరించారు కాబట్టి వీళ్ళకి అది ఈజీగా అయిపోయింది అనమాట వాకవే చేయటం. మీరు నిలబెట్టుకోవాలి అని చూసి కాళ్ళవేళ పడి మీరు రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాలదన్నుకొని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వాకవే చేశారు గతంలో. ఇప్పుడు మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్లో మీరు ఉన్నట్లుగా కనిపిస్తుంది తనకి. మీరు చాలా మంచి పర్సన్ అని తెలుసు వాళ్ళకి. మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తారు. గతంలో నుంచి ఇప్పటికీ కూడా మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే మీరు మంచి పర్సన్ కదా. ఈ పర్సన్ ఏముంది, అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది థర్డ్ పర్సన్ వైపు. చాలా బ్యాడ్ వచ్చింది, నాకు తెలిసినంతవరకు చాలా బ్యాడ్ వచ్చింది. ఓకే, ఇలా ఉన్నాయి కార్డ్స్. ఇక్కడైతే మీ వయసుగా థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళకి చేసిన మోసానికి, మీకు చేసిన మోసానికి థర్డ్ పర్సన్ రివెంజ్ తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. వీళ్ళ మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి, గొడవలు కూడా వస్తున్నాయి. దానికి ఏంటంటే చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే నీ లైఫ్లో నేను ఉండను, నీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతాను. కొంతమంది వాకవే చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవటం కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీతో ఉండటం కానివ్వండి, అలా చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్ల నుంచి నేను వెళ్ళిపోతాను, నేను వాకవే చేస్తాను అని బెదిరించడం కానివ్వండి, థర్డ్ పార్టీ బెదిరించడం కానివ్వండి, అలా చేస్తున్నారు ఈ పర్సన్ వైజ్గా. ఓకేనా? ఇక్కడైతే మీ వైజ్గా చాలా పాజిటివ్గా వచ్చిందండి. థర్డ్ పర్సన్ వైజ్గా చాలా నెగిటివ్గా వచ్చింది. అంటే వీళ్ళు ప్రాబ్లం అనేది చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ పర్సన్. ఎవరన్నా చెయ్యి అందిస్తే బాధలో నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. అంత బాధను అనుభవిస్తున్నారు. ఎవ్వరు వీళ్ళ బాధని పట్టించుకునే ఇదిలో లేరు. థర్డ్ పర్సన్ అసలు పట్టించుకోరు వీళ్ళని. నీ బాధ నువ్వు పడు, నాకు అనవసరం అన్నట్లుగా, నాకు కేర్ లేదు, నీ గురించి నాకు ఆలోచన లేదు, నీ గురించి నువ్వు ఉన్నావు అంతే, తాళి కట్టావు ఉన్నావు అంతే, తాళి కట్టావు తాళి కట్టించుకున్నాను అంతే, అలా ఉన్నాను అంతే. అంటే మీ జనరల్ని బట్టి తీసుకోమని చెప్పాను కదా, అలా ఉన్నాను అంతే, లైఫ్లో ఉన్నావు అంటే ఉన్నావు, నాకు సంపాదించే మిషన్ లాగా కనిపిస్తున్నారనమాట ఆ పర్సన్కి. మీ పార్ట్నర్ మనీ సంపాదించే మిషన్ లాగా మాత్రమే కనిపిస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీకి. ఒక్క మొక్కలో చెప్పాను. ఓకేనా? ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు థర్డ్ పర్సన్ గురించి తెలుసుంటే కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. అంటే థర్డ్ పర్సన్ వైజ్గా మీకు తెలుసుంటే, మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు అని తెలుసుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ చేస్తే ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు లైక్స్ ఇవ్వట్లేదు, చాలా తక్కువగా వస్తుంది లైక్ చేయకపోతే. కాబట్టి మీరు లైక్ చేస్తే నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయగలుగుతాను. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు వీడియో చూసేటప్పుడు కన్ఫ్యూజన్లో ఉండొద్దు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉంటే, వీడియో చూసేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలా వరకు పాజిటివ్ వస్తుంది అనమాట. అంటే పాజిటివ్తో చూడండి. మీరు లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు లైఫ్లో పాజిటివ్ గురించి ఆలోచించండి. నేను నెగిటివ్ ఎంత ఆలోచిస్తారో నెగిటివ్ అలాగే వస్తుంది, పాజిటివ్ ఎంత ఆలోచిస్తారో పాజిటివ్ అంతే వస్తుంది. కాబట్టి మీరు వీడియో చూసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. నాకు ఈరోజు పాజిటివ్గా రావాలి, వీడియో చూసేటప్పుడు నాకు పాజిటివ్గా రావాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా కూర్చోండి, ఏ ఆలోచన లేకుండా. అలా అయితే నాకు ఇంకా ఫీలింగ్స్ ఎనర్జీస్ అనేవి, మీ ఎనర్జీస్ ఫీలింగ్స్ అనేవి వస్తాయి. నేను పాజిటివ్గా చేయటానికి ప్రయత్నం అనేది చేస్తాను. ఓకేనా?
ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మీరు పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఆయన వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్. అది మీకు వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టుగా లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. లైక్స్ చేస్తే ఇంకా ఎక్కువగా ఎనర్జీస్ వస్తాయి. ఇంకా నెగిటివ్ అనేది పాజిటివ్ అనేది పర్సనల్ రీడింగ్స్లో ఇక్కడ వచ్చిన పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు, వేల మందిలో చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. అందరికీ సేమ్గా ఉండదు కాబట్టి. ఓకేనా. అందుకని పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు పర్సనల్ రీడింగ్స్కి తీసుకోండి. ఓకేనా. మీరైతే మర్చిపోవద్దు నేను చెప్పిన మ్యాటర్. మీరు వీడియో చూసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని వీడియో చూడండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి, ఇంకా ఎక్కువగా వస్తాయి. పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.